హలో అండి. ఈరోజు సెషన్ వచ్చేసి శివరాత్రి స్పెషల్ సాంగ్ ఫర్ యూ. సాధారణంగా ఈ లోకంలో మంచి చెడు అనే రెండు విషయాలు ఉంటాయి. అనగా మనం సరిగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఎదుటివారికి సహాయపడుతూ ఉంటే మనకి మంచి ఫలితం లభిస్తుంది. అలా కాకుండా ఒకరి ఇబ్బంది పెట్టి కానీ బాధ పెట్టి కానీ వేదనకి గురి చేసి కానీ ఉంటే మనకి చెడు ఫలితం లభిస్తుంది. అలాగే శివుడి రూపంలో కూడా రెండు రకాలు ఉంటాయి. మనం సరిగా ఉండి నీతి నియమాలు పాటిస్తూ ధర్మ మార్గాన్ని నడిస్తే అభయం ఇస్తాడు, వరం ఇస్తాడు, హక్కున చేర్చుకుంటాడు, ఆపదలు తీరుస్తాడు. అలా కాకుండా మాట వినకుండా ఒకరిని మోసం చేసి ద్రోహం చేసి ఒకరి అవస్థకు గురి చేస్తే పతనం చూపిస్తాడు, అధోగతి పాలు చేస్తాడు. అది ఎలాగో ఒకసారి చూడండి. కాల రూపంలో వస్తాడు. తన రూపం భయంకరంగా ఉంటుంది. భరించడం మనతరం కాదు. నిరంతరం మంచి పనులు చేస్తూ ఆయన దయని పొందాలని ఆశిస్తూ కాలరూప భవుడు. అడుగడుగో శివుడు కాలరూప భవుడు, ఆగినావు నీవు ఆతడే గగలడు. ఆగినావు నీవు ఆతడేగగలడు. నీ ఆటలు ఆగగానే అతను దిగుతాడు. ఏమైనా చూడగలడు, ఏదైనా చేయగలడు. ఏమైనా చూడగలడు, ఏదైనా చేయగలడు. నీ ఆలన పాలన చూడగలడు, నీ అవసరాలు చూడగలడు, నీకు సహాయం చేయగలడు, ఆపదలో అండగా నిలబడగలడు. అలా కాకుండా మాట విననట్టయితే నీలోని అణువణువు ఆపివేయగలడు. మందాలన్నీ చటుకున తెంపేస్తాడు. పతనానికి దారి తీస్తాడు. అధోగతి పాలు చేస్తాడు. చివరికి తనలో ఐక్యం తీసుకుంటాడు. కనుక మనం సరిగా ఉండి ఇతరులని సరిగా ఉండనిద్దాం. ఇదే ఆ లీల, శివుడి లీల. లీల 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 శివుని మెరుపు లీల, ఇజీ ఇజీ ఇజీగా తేరి జానులేగా. మాట వినని వారికి ఇదే పరిస్థితి. లీల 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 ఆయముని అగ్నికీల, నువ్వు కనులు తెరిచెలోగా నీ కనులు మూసిపోగా. సరిగా ఉందాం, మనం బతుకుదాం, అందరినీ బతికిద్దాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ప్రపంచవ్యాప్తంగా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.